హ్యాపీ వైఫ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్ అనేది కరెక్టే, కానీ 50% కరెక్ట్ అండి, 100% కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక కాయిన్ ఉంటుంది, కాయిన్లో వన్ సైడ్ వచ్చేసి వైఫ్, వన్ సైడ్ వచ్చేసి హస్బెండ్. రెండు వైపులా ఉంటేనే కాయిన్కి విలువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు కాయిన్స్ దొరకడం కష్టమైంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం. ఇది ఇప్పుడు ఈ నోట్ ఉంది, కరెన్సీ నోట్ ఉంది. వన్ సైడ్ వైఫ్ అనుకుంటే ఇంకొక సైడ్ హస్బెండ్. సో ఇక్కడ హ్యాపీగా వన్ సైడ్ ఉంటే మిగతా సైడ్ కొంచెం పెయింట్ వేసేసి ఫేడ్ వేసేసాం అనుకో, ఈ కరెన్సీకి ఏమైనా వాల్యూ ఉంటుందండి, విలువ ఉంటుందా? సేమ్ థింగ్ అప్లైస్ పెళ్ళిలో కూడా. మ్యారేజ్లో వైఫ్ హ్యాపీగా ఉండడం ఎంత ఇంపార్టెంటో హస్బెండ్ కూడా హ్యాపీగా ఉండడం అంతే ఇంపార్టెంట్. ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడే. సో మై డెఫినేషన్ ఏంటంటే హ్యాపీ వైఫ్ ప్లస్ హ్యాపీ హస్బెండ్ ఈక్వల్ టు హ్యాపీ మ్యారేజ్. బట్ ఇది ఎక్కడి నుండి వచ్చింది హ్యాపీ వైఫ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్ అని? సో ఈ మధ్యలో ఏమైందంటే సోషల్ మీడియాలో ట్రెండ్కి చాలా ట్రెండ్. ఇది అట్లీస్ట్ పాజిటివ్గా ఉంది హ్యాపీ వైఫ్. మీరు చూడండి, వైఫ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ టర్మ్స్. వైఫ్ని ఒక డెవిల్తో, రాక్షసితో, హస్బెండ్ ఒక వీళ్ళతో నెగిటివ్ పోర్ట్రేషన్ చాలా ఉందండి. సోషల్ మీడియాలో రెండు వర్గాలు ఉన్నాయి, మొత్తం నెగిటివ్ బ్రెయిన్ వాష్ లేదా మొత్తం ఎక్స్ట్రీమ్ ఓవర్ ఆప్టమిస్టిక్ బ్రెయిన్ వాష్. ప్రాక్టికల్గా లేదు అక్కడ. రెండింటి మధ్యలో ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని ఎవరు పట్టించుకోరు. మీడియాకర్ కాదు, యాక్చువల్గా ప్రాక్టికల్. మీడియాకర్ అంటే కూడా జనాలకు నచ్చదు. నో, ఐ డోంట్ వాంట్ బి మీడియాకర్. నేను బాగా ఎంపవర్డ్గా ఉండాలని, కింద ఉండొద్దు, నేను ఎంపవర్డ్గా ఉండాలని. సో ఇక్కడ ప్రాక్టికల్ ఎంపవర్డ్ రిలేషన్షిప్ని మాత్రం జనాలు ఇగ్నోర్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు చాలా ఇంపార్టెంట్. నన్ను అడుగుతాండి, హ్యాపీ వైఫ్ అండ్ హ్యాపీ హస్బెండ్ ఇద్దరు కావాలి అంటే ఇద్దరు ఒకరినొకరు ఇమోషనల్గా రెసిప్రొకేట్ అవ్వాలి. ఒకరి ఇమోషన్స్ని ఒకరు కనెక్ట్ అవ్వాలి. ఇమోషన్స్ అనగానే నాకు ఇమీడియట్లీ తట్టేది ఏంటంటే అండి, యాక్చువల్గా మెన్ అండ్ ఉమెన్ సైకలాజికల్గా వాళ్ళు డిఫరెంట్ కండిషనింగ్ అవుతారు. మన బ్రెయిన్ కండిషనింగ్ ఉంటుంది కదా, పర్టికులర్గా స్ట్రెస్ వచ్చినా, కష్టం వచ్చినా కోపింగ్ మెకానిజం ఉంటుంది కదా. మెకానిజం అనేది అంతేకాదు, వాళ్ళకు ఉండే డిజైర్స్ కావచ్చు, అన్ని డిజైర్స్, మెటీరియల్ డిజైర్స్, ఇంటిమేసీ డిజైర్స్, ఏదైనా పర్లేదు. డే టు డే లైఫ్లో మెన్ ఈజ్ డ్రివెన్ డిఫరెంట్లీ అండ్ ఉమెన్ ఈజ్ డ్రివెన్ డిఫరెంట్లీ. ఒకరి ఇమోషన్స్ ఒకరికి డిఫరెంట్గా డ్రైవ్ అవుతాయి. సో ఇక్కడ ఇద్దరు ఇమోషన్స్ని బ్యాలెన్స్ చేసి ఆ ఇమోషనల్ కనెక్ట్, ఇమోషనల్ రెసిప్రోసిటీ లేకుంటే హ్యాపీ వైఫ్ హ్యాపీ హస్బెండ్ ఉండరు.